ఇదిగో ఈరోజు మేము బొప్పాస్కాయ కేరళలో తోరణ అంటారు. మరి దీన్ని పాలు ముందుగా తీయాలి మనం. ఫ్రెండ్స్, లైఫ్ ఆఫ్ సీనియర్స్, ఇది బొప్పాస్కాయ ఈ క్యాబేజీ చేసుకున్నట్టుగా చేయాలి. దీన్ని కొబ్బరికాయ వేసి ముందుగా దీని పాలు మనం తీయాలి. చూడండి ఎంత పాలు కారుతుంది చూడండి. కొంతమంది బొప్పాస్ పాలు తింటే రుచి రాదు, ఎందుకంటే ఈ పాలు తీసేసి మందుల్లో కావాలి దీనికి. చాలామంది బొప్పాస్కాయలు తీసేయండి, చెట్లు తీసేయండి అంటారు. అది ప్రతిదీ ఔషధమే. చూడండి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు కత్తితో మీకు కాకపోతే మిక్సీలో కొంచెం కొట్టాలా, ప్లస్లో కదా, కొట్టు సరే. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం మిక్సీలో కొంచెం కొట్టి ఇలా పెట్టుకోవాలి. ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇది కొత్త కూర, ఇది కేరళ వాళ్ళు ఎక్కువగా తినేది ఇదే, అందుకే వాళ్ళు బుర్రలు పనిచేస్తాయి. అయ్యో, హలో ఫ్రెండ్స్, కొబ్బరికాయ తరిగింది, అది పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇది బొప్పాస్కాయ తరిగింది. కొంచెం పసుపు కలర్ వచ్చింది, పండినట్టుగా అంటాం కానీ పర్లేదు. ఇది బొప్పాస్కాయ కూడా ఈ మిక్సీలోనే కొంచెం ముక్కలు చేసి కొట్టాం. మా కేరళలో అయితే కత్తితోనే చేస్తారు. ఇది వేసింది ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. మా తోటలోనే పండింది కరివేపాకు, తోటలో పండిన కరివేపాకు, దీంట్లో పెద్ద కారం ఏమి ఉండదు. కారం ఏ అవసరం లేదు. పచ్చిమిర్చి చేసి చాలు. అంటే ఇది చాలా స్పెషల్ కూర, బొప్పాస్కాయ కూర. ఇది ఎక్కువసేపు పడుతుంది, తరమడమే ఎక్కువసేపు పడుతుంది. కూర అయిపోయినట్టే. ఇంక కొబ్బరికాయ వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి పెట్టేస్తే ఉప్పు తగినంత. మేము ఎక్కువ వాడము. ఉప్పు ఎక్కువ వాడకండి. నేను విలేజ్లో తిరిగి నేను ఉప్పు ఎక్కువ వేసుకొని తింటారు. ఉప్పు వలన బీపీ, తర్వాత కాళ్ళు నొప్పులు. ఇదిగోండి కొబ్బరికూరు, పచ్చిమిరపకాయ నూరింది. అయిపోయింది కూర. కొంచెం ఆవిరి పెట్టాలేమో, కొంచెం సేపు ఆవిరిలో అది మూత పెట్టేస్తారు. అంటే ఎక్కించి కెమెరామ్యాన్ సూర్యతో, ఎడిటింగ్ సూర్య అంటే అమ్మాయి అండి, అబ్బాయి కాదు. ఓకే, బాయ్.